Hi friends, this is RP. ఈరోజు 26th December 2023. సో రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు, టెక్నికల్ గా లెవెల్స్ ఏవి ఉన్నాయి, రెండు స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఈ రోజు మార్కెట్ లో స్ట్రాంగ్ మూమెంటం చూసాం. దాదాపుగా 90 పాయింట్స్ పాజిటివ్ గా నిఫ్టీ క్లోజ్ అయింది. అండ్ 50 స్టాక్స్ లో 43 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 8 స్టాక్స్ మాత్రం నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో స్ట్రాంగ్ మూమెంటం చూసాం. దివీస్ ల్యాబ్, దాని తర్వాత ఐఓసి, హీరో మోటార్ కార్ప్, ఎన్టీపీసీ, అదానీ ఎంటర్ప్రైజెస్, M&M, ఓఎన్జీసీ, హిండాల్కో, విప్రో, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బజాజ్ ఆటో, బ్రిటానియా, కోటక్ బ్యాంక్, ఏషియన్ పెయింట్, టాటా స్టీల్, గ్రాసిమ్, కాంకర్, బీపీసీఎల్ అండ్ భారతీ ఎయిర్టెల్ ఇవన్నీ కూడా మోర్ దెన్ 1% పెరిగిన స్టాక్స్. నెగిటివ్ లో క్లోజ్ అయిన స్టాక్స్ లో 1.82% తోని బజాజ్ ఫైనాన్స్, దాని తర్వాత బజాజ్ ఫిన్సర్వ్. సో బజాజ్ ఫిన్సర్వ్ అండ్ బజాజ్ ఫైనాన్స్ రెండిట్లో కూడా మోర్ దెన్ 1% మైనస్ లో క్లోజ్ అయ్యాయి. దాని తర్వాత ఇన్ఫోసిస్ 1.2% మైనస్ లో క్లోజ్ అయింది. ఇన్ఫోసిస్ న్యూస్ బేస్డ్ ఫాల్ అనుకోవచ్చు. దాని తర్వాత టీసీఎస్, టాటా మోటార్స్, జేఎస్డబ్ల్యూసీ, హెచ్డిఎల్ టెక్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇవన్నీ కూడా నెగటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్ గానే మూవ్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీలో 10 స్టాక్స్ పాజిటివ్ ఉంటే ఓన్లీ 2 స్టాక్స్ మాత్రమే నెగిటివ్ గా ఉన్నాయి. నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ ఈ రెండు మాత్రమే. సో స్ట్రాంగ్ మొమెంటం లో ఉన్న స్టాక్స్ మోర్ దెన్ 1% అప్ లో క్లోజ్ అయిన స్టాక్ కోటక్ బ్యాంక్. కోటక్ బ్యాంక్ లో స్ట్రాంగ్ మొమెంటం చూసాం. ఇప్పుడు మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం నిఫ్టీకి. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. మనం గతంలో అనుకున్నట్టుగానే లెవెల్స్ లో పెద్దగా మార్పు ఏం లేదు, మొమెంటం అప్ సైడే ఉంది. అయితే కొంత కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. లాస్ట్ మనం వీడియోలో కూడా అనుకున్నాం 21,480 నుంచి 21,500 టెక్నికల్ గా రెసిస్టెన్స్ ఏరియా అని. సో ఈ రోజు ఆల్మోస్ట్ ఆ లెవెల్స్ దగ్గరికి వచ్చింది. 21,477 వరకు వెళ్ళింది. అక్కడి నుంచి కొంత పుల్ బ్యాక్ ఇచ్చి 41,441 దగ్గర క్లోజ్ అయింది. బయాస్ పాజిటివ్ ఉంది, బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ అనుకోవచ్చు 21,300. సో 306 వచ్చి మనకి వీక్లీ పివట్. సో 300 మనం టెక్నికల్ గా సపోర్ట్ అనుకోవచ్చు. 21,500 ఒక రెసిస్టెన్స్ ఏరియా లాగానే ఉంటుంది. సో ఓన్లీ 21,300 ని బ్రేక్ చేస్తే మాత్రం కొంచెం డౌన్ సైడ్ కి రావచ్చు. 21,225 లెవెల్ మనకి టెక్నికల్ గా అగైన్ సపోర్ట్ లెవెల్ అనుకోవచ్చు. మనకి కీ లెవెల్ లో ఎలాంటి మార్పు లేదు. 20,850 దీనికన్నా పైన ఉన్నంత వరకు కూడా బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ లో కూడా పెద్దగా మార్పు ఏం లేదు. 46,860 మన కీ లెవెల్. అది కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు మనం బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు అనుకున్నాం. సో ఈ రోజు కూడా లోయర్ లెవెల్లో మనకి 47,500 లెవెల్స్ దగ్గర మంచి సపోర్ట్ తీసుకుంది. బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 47,224 దగ్గర క్లోజ్ అయింది. మనకి ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 48,000, ఇమీడియట్ సపోర్ట్ 47,550, దాని తర్వాత 47,225 ఈ రెండు సపోర్ట్ పాయింట్స్ అనుకోవచ్చు. హైయర్ లెవెల్లో 48,000 దగ్గర మాత్రం రెసిస్టెన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. 48,000 దగ్గర కొంత కాల్ రైటింగ్ హెవీగానే జరిగినట్టు కనపడుతుంది. సో 48 నుంచి 48,200 ఏదైతే ఉందో అది కొంత ప్రాఫిట్ బుకింగ్ జోన్ లాగా ఉండొచ్చు. సో రాబోయే 1 or 2 days కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ ఉంటుంది. ఇంట్రాడేలో కొంత వొలటాలిటీ పెరగచ్చు. మనకి F&O ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఇంట్రాడే వొలటాలిటీ కొంచెం ఎక్కువ ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. నెక్స్ట్ మనం ఫ్యూచర్ స్టాక్స్ లో రోల్ ఓవర్ ఫిగర్స్ చూద్దాం. సో రోల్ ఓవర్ ఫిగర్స్ చూస్తే స్టాక్ ఫ్యూచర్స్ లో స్ట్రాంగ్ రోల్ ఓవర్ కనిపించింది. 67.86% ఏయూ బ్యాంక్. దాంతోపాటు పాలీక్యాబ్ లో 67% రోల్ ఓవర్ జరిగింది. దాని తర్వాత ఆర్తి ఇండస్ట్రీస్, టాటా కెమికల్స్, ఎస్బీఐ కార్డ్, గ్లెన్మార్క్, ఎంఫసిస్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, అతుల్, క్యూమెన్స్ ఇండియా, సన్ టీవీ వీటన్నిటిలో కూడా రోల్ ఓవర్ స్ట్రాంగ్ గా జరుగుతున్నాయి. సో రాబోయే రోజుల్లో ఈ స్టాక్స్ లో కొంచెం మనం మొమెంటం జాగ్రత్తగా చూసి మన టెక్నికల్ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. మనం ఈ రోజు ఇందులో నుంచే 2 స్టాక్స్ తీసుకుందాం. నిన్న వీడియోలో అంటే లాస్ట్ వీడియోలో మనం 2 స్టాక్స్ డిస్కస్ చేసాం. ఒకటి ఆర్తి ఇండస్ట్రీస్ లో ఈ రోజు మనకి స్ట్రాంగ్ మొమెంటం కనపడింది. దాని తర్వాత హిందుస్థాన్ కాపర్. ఈ 2 స్టాక్స్ మనం గత వీడియోలో డిస్కస్ చేసిన స్టాక్స్. మీరు ఆ స్టాక్స్ రెండింటిని చార్ట్ చూడండి. ఈ రోజు స్ట్రాంగ్ మొమెంటం కనపడింది. మంచి డీసెంట్ గెయిన్స్ కనపడ్డాయి ఈ 2 స్టాక్స్ లో కూడా. సో మన స్టాక్ సెలెక్షన్ అంతా కూడా డిఫరెంట్ మెథడ్స్ లో చేసుకుంటాం. సో ఆ మెథడ్స్ లో చేసిన స్టాక్స్ ని మనం టెక్నికల్ లెవెల్స్ బట్టి ట్రేడ్ చేసుకుంటే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజు మనం ఫస్ట్ పాలీక్యాబ్ చార్ట్ ఒక్కసారి చూద్దాం. మన లెవెల్స్ ఎలా ఉన్నాయి, దాంట్లో మనకి ఏమైనా ఆపర్చునిటీ ఉందా లేదా చూద్దాం. పాలీక్యాబ్. సో పాలీక్యాబ్ లో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఒక ఫాల్ అయింది.
తర్వాత ఈ రోజు కొంచెం పుల్ బ్యాక్ కనపడుతుంది. అండ్ కాకపోతే ఒక్కటి మనకి ఇంపార్టెంట్ లెవెల్ 5460. ఇది వీక్లీ పివోట్ లెవెల్. ఇప్పుడు మనం చూడాల్సింది వీక్లీ పివోట్ లెవెల్ కన్నా పైన ఉంటే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి పాసిబిలిటీ ఉంది. ఒకవేళ ఇక్కడే కన్సాలిడేట్ అయ్యి ఏదన్నా చిన్న పుల్ బ్యాక్ వచ్చి డౌన్ సైడ్ కి వస్తే మాత్రం మనకి 5280 అది 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్, అది మనకి సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. సో వన్స్ అది కూడా బ్రేక్ అయితే మాత్రం మనకి మంత్లీ పివోట్ లెవెల్ 5197. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే 5200 నుంచి 5280 ఈ 80 పాయింట్స్ జోన్ క్రిటికల్ జోన్ లాగా ఉంటుంది ఈ స్టాక్ కి. సో ఆ జోన్ మనకి ఒక ఎంట్రీ పాయింట్ ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో మన స్టాప్ లాస్ మంత్లీ పివోట్ కన్నా కింద పెట్టుకుంటే మాత్రం ఇది వన్స్ 5460 ని క్రాస్ చేస్తే మాత్రం మళ్ళీ ప్రీవియస్ స్వింగ్ హైని టెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఈ లెవెల్స్ ప్రకారం మనం దీంట్లో ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది పాలీ క్యాప్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. సో ఈ స్టాక్ వచ్చి దీపక్ నైట్రేట్. దీపక్ నైట్రేట్ లో స్ట్రాంగ్ మొమెంటం చూస్తాం. లాస్ట్ 3 డేస్ మాత్రం స్ట్రాంగ్ మొమెంటం ఉంది. మనకి 3 డేస్ బ్యాక్ చూస్తే 2280. సో ఇప్పుడు 2472 దగ్గర క్లోజ్ అయింది. ఇంపార్టెంట్ గా చూస్తే అన్ని మూవింగ్ యావరేజ్ కన్నా పైన ట్రేడ్ అవుతుంది. దాంతో పాటుగా వీక్లీ అండ్ మంత్లీ పివోట్ లెవెల్స్ ని బ్రేక్ చేసింది. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఫాలింగ్ ట్రెండ్ లైన్. సో ఇక్కడ మనకి డేట్ చూసుకుంటే 2021. నెక్స్ట్ ఇక్కడ పీక్ చూసుకుంటే 2023 సెప్టెంబర్. సో 21 నుంచి 23 సెప్టెంబర్ కి ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని బైసెక్ట్ చేసింది లాస్ట్ 3-4 డేస్ బ్యాకే. సో తర్వాత డౌన్ సైడ్ ఇక్కడ మంచి సపోర్ట్ ఉంది 2180 లెవెల్స్ దగ్గర. సో అది సపోర్ట్ తీసుకొని ఈ రోజు ఒక బ్రేక్అవుట్ చేసింది ఈ స్వింగ్ హైని. ఈ స్వింగ్ హైని బ్రేక్ చేసి స్ట్రాంగ్ మొమెంటం ఉంది. అండ్ ఓవరాల్ గా సెక్టోరియల్ సపోర్ట్ ఉంది. సెక్టోరియల్ ఈరోజు చూస్తే మనకి కెమికల్ సెక్టర్, ఫార్మా, కెమికల్ స్ట్రాంగ్ మొమెంటం కనిపించాయి ఈ రోజు మనం సెక్టోరియల్ ఇండస్ట్రీస్ లో చూసినప్పుడు. సో ఈ కెమికల్స్, టాటా కెమికల్స్ కావచ్చు, దీపక్ నైట్రేట్ కావచ్చు, ఆర్తి ఇండస్ట్రీస్ కావచ్చు, ఇవన్నీ కూడా స్ట్రాంగ్ మొమెంటం లో ఉన్న స్టాక్స్. సో దీంట్లో కూడా ఒక మనకి మంచి ఆపర్చునిటీ కనబడుతుంది. సో ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం దీంట్లో ఒక మంచి ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. మనకి హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్, ఇక్కడ ఇది మనకి రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉండే అవకాశం ఉంది. ఎక్కడైతే ప్రీవియస్ గా ఫాల్ అయిందో అక్కడి నుంచి అది మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనుకోవచ్చు. ఇప్పుడు చూస్తే మనకి అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 2800 దగ్గర ఉంది. ఇప్పుడు మనం 2472 దగ్గర ఉన్నాం. సో దీంట్లో ఒకటే ఒక ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మంత్లీ పివోట్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు. సో ఈ స్టాక్ ని రైడర్ లో పెట్టుకొని మన లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇది దీపక్ నైట్రేట్. రేపు వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.